ఆడోళ్ళు కట్టుకునే చీరలు తొడుక్కునే డ్రెస్లను మొగోళ్ళు తొడుక్కుంటారా చెప్పుర్రి. అట్లా ఎవరన్నా దొడుక్కుంటే ఏందిరా ఆడక్క లెక్క డ్రెస్ వేసుకున్నావు అని ఎక్కిరిస్తారు. చిన్నప్పుడు కొందరు తల్లులు అలా మగపిల్లలకు ఆడపిల్లల డ్రెస్సులు దొడిగిచ్చి ఫోటోలు దింపి మురుస్తుంటారు. అయితే గీ ఊళ్ళో చూడుర్రి ఎంత గమ్మతుందో. అయితే హోలీ అంటే ఎక్కడైనా రంగులు జల్లుకుంటా డాన్సులు చేసుకుంటా ఎంజాయ్ చేస్తుంటారు జనాలు. కానీ ఈ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరులో మాత్రం రంగులు జల్లుకునేది ఏం ఉండదు. మరి ఏం చేస్తారంటే ఇగో కిందికెళ్ళి మీ దాకా పర్ఫెక్ట్ లేడీస్ లెక్క చీరలు నగలు నెత్తి మీద పూలు మూతికి లిప్స్టిక్లు కట్టు బొట్టు అన్ని లేడీసే కాకుంటే ఇట్లా మేకప్ వేసుకొని మారింది మాత్రం మగ మనిషే. ఇగో ఎట్లా మారిపోయింది చూడు. జర దూరంకెళ్ళి చూస్తే ఆడవిల లెక్కనే అవపడుతుండలే, కానీ దగ్గరికెళ్ళి చూస్తే మీసం కట్టు తెలిసిపోతుంది. ఇక గీ అన్నం చూడరు ఇంకా అందరి నడుమ ఎంత పొడుగుండో. ఇక గీ తమ్ముడేమో పంజాబీ డ్రెస్ తోడుకొని కిరీటం కూడా పెట్టుకుండు కదా రాకుమార్ లెక్క. వీళ్ళే కాదు ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా ఊళ్ళో ఉన్న మగోళ్ళంతా ఆడోళ్ళ లెక్క వేషాలు కట్టి అందరికందరూ జంబలకడి పంబల లెక్క మారిపోతారు. ఒక్కొక్కల వేషాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది కానీ ఇదేదో కామెడీ కోసం కాదట. ఇవ్వలకన్నా కోరికలు తీరాలంటే ఊళ్ళో ఉండే రతి మన్మధులకు మొక్కులు చెల్లించుకోవాలంటే ఈ తీర్లా. తరతరాల నుంచి వచ్చిన ఆచారం ఇది. ఏదైనా కోరిక కానీ లేకుంటే ఇంట్లో బాగుండాలని కానీ ఆరోగ్యాన్ని కానీ పంటలు బాగా పండాలని కానీ ఇలా కోరికలు కోరి ప్రతి ఒక్కరింటి నుంచి ఒక్కొక్కరు వచ్చి దేవునికి సమర్పిస్తారు. సంతానం కావాలని కొందరు, పంటలు బాగా వండాలని ఇంకొందరు, పానం నిమ్మలంగా ఉండాలని మరికొందరు, జాబులు దొరకాలని ఇంకొందరు. ఇగో ఇట్లా ఒక్కో ఫ్యామిలీది ఒక్కో తీరు కోరిక. ఇక ఈ ఊరోళ్ళే కాదు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రకేళ్ళు కూడా చాలా మంది వచ్చి ఈ రతి మన్మధులకు పూజ చేసి కోరికలు కోరుతుంటారట. ఊళ్ళే ఒక్కరో ఇద్దరో ఇట్లా తయారైతే ఎక్కిరిస్తుంటేనేమో కతిమోళ్ళు, కానీ ఊరంతా ఇట్లనే తయారైనాక ఎక్కిరించటోళ్ళు ఎవరు ఇంకా. కానీ చిత్రం ముందులే ఈ ఆచారం అయితే.